చూడు విజయ్, జరిగింది ఏదో జరిగిపోయింది. కాళీప్రసాద్ను చంపారని మీరు వాళ్ళు మిమ్మల్ని చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకునే రకం కాదు నేను. మీలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మేమేం పెద్ద కష్టపడక్కర్లేదు. ప్రొసీజర్లోంచి కాసేపు పక్కకొచ్చి ఆపరేట్ చేస్తే చాలు, మీలో ఒక్కడు మిగలడు. కుక్క చావు చస్తారు. చూడండి సార్, జనం అంతా చూస్తుండగా కాళీ గారిని చంపేస్తే ఇప్పుడు మమ్మల్ని పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. మేము పోలీసు వాళ్లకు భయపడ్డం మానేసి చాలా కాలమైంది సార్. కాళ్ళన్నను చంపిన వాళ్ళు చావడం ఖాయం. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. వాళ్ళు మీకు దొరికితే బతికిపోతారు. అదే నాకు దొరికితే నా చేతుల్లో గ్యారంటీగా చస్తారు. అది ఫిక్స్. పిచ్చ పిచ్చగా ఉందా? ఇంత చెప్పినా మీకు బురకెక్కట్లేదా? అసలు చంపిద్దను అని ఊరంతా రూమర్లున్నాయి. అయినా మేము ఇంకా నిన్ను టచ్ చేయలేదంటే మేము చట్టబద్ధులం కాబట్టి. నువ్వు కంట్రోల్ తప్పి నన్ను కంట్రోల్ తప్పేలా చేయొద్దు. కలుస్తాను సార్. నో నో స్కెచ్ గోపి. ఏంటి గెటప్ గోపి? ఆ కాళీగాడిని వేయించిన తర్వాత రేంజ్ మారిపోయిందిరా. కాళీగారి మర్డర్కి నువ్వు స్కెచ్ చేసావా? గట్టిగా మాట్లాడితే నీకు స్కెచ్ చేస్తా. కాళీగారి మర్డర్కి స్కెచ్ చేసావా? యా. అప్పుడెప్పుడు కాళీగారి దగ్గర డబ్బులు తీసుకుని ఎవరినో వేసేసి అని చెప్పావు కదా. పోలీసు వాడికి, మిలిటరీ వాడికి, స్కెచ్ చేసేవాడికి తరతమ భేదాలు ఉండవురా. ఎవడు డబ్బిస్తే వాడి ఆపోజిట్ వాడిని వేసేస్తావరా. ఎన్ని కలర్ స్కెచ్ పెన్లు ఉన్నాయండి గోపి? ఈ స్కెచ్ పెన్నులకు ఒక చరిత్ర ఉంది. ఏంటది? ఇందులో నుంచి గ్రీన్ తీశానంటే ఒకటి చెయ్యి తీసేస్తారు. ఇందులో నుంచి బ్లాక్ తీశానంటే ఒకటి కాలు తీసేస్తారు. ఇందులో నుంచి రెడ్ తీశానంటే ఏకంగా వాడికి తల తీసేస్తారు. గోపి, ఇంత రేంజ్ పెరుగునోడివి ఆ నెవన్నో లిఫ్ట్ అడిగి రావటం ఏంటి? ఏ కారో స్కూటరో కొనుక్కోవచ్చు కదా. ఆ స్కూటర్ నాదే. మరెవడో తోలుతున్నాడు ఏంటి? వాడు డ్రైవర్. స్కూటర్ కి డ్రైవర్ ని పెట్టావా? డ్రైవింగ్ థింకింగ్ ఒకేసారి చేస్తే ఎదురుగా వస్తున్న లారీ నాకు స్కెచ్ చేస్తుంది. అయితే గోపి, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చాం? తీసుకో. ఓకే. నీ 500 అప్పు తెచ్చడానికి. గోపి, నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటి? రోజు ఒక ఎదవ నన్ను నేర్పిస్తాడు. వాడికి నువ్వు స్కెచ్ చెయ్యాలి. దీన్ని అడ్వాన్స్ గా ఉంచుకో. ఓకే. నన్ను చాలా త్వరగా వాడుకో, ఎందుకంటే నేను చాలా బిజీ. ఓకే. ఎందుకు కొట్టాడో ఆలోచించాలి. అదేంటన్నా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేసావు? ఒరేయ్, ఈ మధ్య మన బెజవాడలో ఏ లీడర్ మర్డర్ జరిగినా ప్రతి వాడికి నేనే స్కెచ్ చేశానని చెప్పడం అలవాటు అయిపోయిందిరా. అసలు వీడి స్కెచ్లు కరెక్టో కాదో తెలుసుకోవటానికి నేను ఒక కత్తెర స్కెచ్ వేశాను. ఏంటది? క్యారీ బ్యాగ్స్. చూడు శంకర్, మీ అన్నయ్య పోగానే ఈ ఊరికి నువ్వు పెద్ద కింగ్ని అయిపోయానని అనుకుంటున్నావు. ఆ విజయకృష్ణ గారు మీ అన్నయ్యని చంపిన వాళ్ళని ఎతుకుతా చంపుతా అని సిపి ముందు ఛాలెంజ్ చేశాడంట. మీ అన్నయ్యని చంపింది నువ్వేనని అడిగి తెలిసిందనుకో, నువ్వు ఉండవు. నీకెలా తెలుసు మా అన్నయ్యని నేను లేపించానని? మరి అదే మ్యాప్ ఎటువంటి ఎవడి లెక్కేంటో బొక్కేంటో తెలియకుండా జిల్లాలో అడుగుపెట్టేంత అమాయకుండేం కాదు. ఇవన్నీ నీకెందుకు కానీ ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. పెజవాడలో ఆ విజయకృష్ణ గారు కొన్న నెట్వర్క్ నీకు తెలియంది ఏం కాదు. ఆల్రెడీ ఆడు మీ అన్నయ్య మర్డర్ కేసులో ఇరుక్కున్న ఇద్దరిని కనిపెట్టి లేపేశాడు. ఇవాళ రేపో ఎల్లుండో ఆ బ్యాచ్లో ఇంకోటి ఆడికి దొరికి ఆడి కళ్ళల్లోకి చూసి కిందది పోసుకుని మీ అన్నయ్యని చంపింది నువ్వేనని ఊదేశాడు అనుకో, ఆ విజయ్ డైరెక్ట్గా నీ ఇంటికి వచ్చి నీ నట్టింటోనే నిన్ను నిలువెల్లా కోచేస్తాడు.
వాడిని ఎలా ఆపాలి? ఇదిగో శంకరం, 30 ఏళ్ళ నా రాజకీయ అనుభవం ముందు నీ రౌడీ అనుభవం చాలా తక్కువయ్యా. ఆ విజయకృష్ణ గారు నిన్ను టచ్ చేయకుండా ఉండాలి అంటే నువ్వు వాడికి అందనంత ఎత్తుకి ఎదిగిపోవాలి. దానికి నీ ముందున్న మార్గం ఒక్కటే, రాజకీయం. నాకు ఈ రాజకీయాలెందుకు? నిన్ను నువ్వు రక్షించుకోవడానికి. రా కూర్చో, రా. శంకరం, నువ్వు వెంటనే సిటీలో ఉన్న వర్కర్స్ యూనియన్ లీడర్స్ని, స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ని వెంటనే పిలిపించు. మీరు నాతో కలిసి ఉంటే మీకే మంచిదని నాకు చెప్పు. వీలైతే మెప్పించు, కాదంటే బెదిరించు. వాళ్ళందరినీ నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. ఓ మంచి రోజు చూసి మేపేద్దాం. కులం పేరు చెప్పు, ప్రాంతం పేరు చెప్పు, ఓ కొత్త సమస్యని పుట్టిద్దాం. దాన్ని అడ్డం పెట్టుకుని ఒక 25 బస్సుల్ని పగలగొడతాం, 100కు పైగా షాపుల్ని తగలబెడతాం. ఇదంతా చేయించింది నువ్వే అని టీవీ ఛానల్స్ అన్నిటితోనూ ఒక్క మొక్క చెప్పించావనుకో, రాజధానిలో మా పార్టీ ఆఫీస్ కదులుద్ది. ఓ మంచి పదవి ఎగురుకుంటా వచ్చి నీ ఒళ్ళో పడుద్ది. అక్కడి నుంచి మొదలవుద్దండి మనోడి రాజకీయ రంగ ప్రవేశం. లాయరు, ఇదిగో రాజకీయ తీర్థం. ఊరగా పోయా లాయరు. కృష్ణమోహన్, మీ అందరికీ తెలుసు, అన్నయ్య బతికున్నప్పుడు మిమ్మల్ని అందరినీ అన్న తమ్ముల్లా చూసుకునేవాడు. అలాంటి అన్నయ్యని చంపి మన అందరినీ అనాథల్ని చేశాడు ఆ విజయ్ కృష్ణగాడు. కంగారు పడకండి, మీకంటగా నేనుంటా. మీ అందరి బాగు కోసం అవసరమైతే మీ అన్ని యూనియన్ల సపోర్టుతో నేను పాలిటిక్స్ లోకి దిగుతా. మీ అంటతో గెలుస్తా. ఆ పదవితో మీ యూనియన్ల కోసం ఫైట్ చేస్తా. మీ యూనియన్లను పవర్ఫుల్ గా తయారు చేస్తా. ఈ రోజు నుంచి మీరు వేరు, నేను వేరు కాదు, మనందరం ఒక్కటే. చూడండి శంకర్ గారు, మీకు ఏం గొడవలు ఉన్నాయో మాకనవసరం. మాకు తెలిసినంత వరకు మాకేమైనా సమస్యలు వస్తే కాళీగారితో చెప్పుకునేవాళ్ళం. కుదిరితే ఆయన, లేదంటే ఆయన మనిషి విజయకృష్ణ గారు మాకు అండగా వచ్చేవారు. ఇప్పుడు మీరు కొత్తగా రాజకీయం అంటున్నారు. ఖాళీ గారిని విజయకృష్ణ గారు చంపించారన్నది ఊళ్ళో పుకారు మాత్రమే. నిజాలు తెలిసే వరకు మమ్మల్ని మా దారుల్లో, మా పద్ధతుల్లో వెళ్ళనివ్వండి. మీరేం చేయాలనుకున్నారో చెప్పారుగా, మేం కూడా వెళ్ళి మా వాళ్ళతో ఆలోచించి ఏది మంచిదైతే అది చేస్తాం. మేము ఉంటాం సార్. బుద్ధి చూపించారు కదరా. మీరు చెప్పినట్టే వాళ్ళకి చెప్పి చూసా. వాళ్ళని వెనకాల రారని క్లియర్గా అర్థమైపోయిందా శంకరం? వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా విజయకృష్ణ దగ్గరికి వెళ్తారు. చూద్దాం. కాసు ఏంటి, ఎవడరా ఇక్కడ? నేనే. శంకర్ అన్న పిలుస్తున్నాడు, రారా. శంకరన్న పిలిస్తే నేను ఎందుకు రావాలి? రాకపోతే కొట్టు తీసుకెళ్ళాలి. హలో, ఇక్కడ ఎవరు గాజులు దొడుకొని కూర్చోలేదు. అయినా మా లీడరు శంకరన్న కాదు, ఆ విజయ కృష్ణ. వెళ్ళి వాడికి చెప్పు. శంకర్ అన్న చెప్పినట్టు వినకపోతే తీసుకెళ్లాల్సి వస్తుందా? క్యాంపస్ వదిలి బయటికి వెళ్ళండి. శివ, ఒకప్పుడు మీరు మేము ఒకటి, ఇప్పుడు కాదు. మర్యాదగా ఈ గొడవలో తల దోర్చకో. ముందు క్యాంపస్ వదిలి బయటికి వెళ్ళు. అనవసరంగా మధ్యలోకి రాకు, వస్తే నిన్ను కూడా వదలం. తప్పుకో. మర్యాదగా చెప్తే అర్థం కాదా? ముందు క్యాంపస్. శివ వద్దు, శంకరన్నకు తెలిస్తే ఊరుకోడు. శివ వద్దు.
వెళ్తారా లేదా? శివ, మీరు బయలుదేరండి. శివ, కాలేజీలో శంకర్ గాడి మనుషుల్ని ఎందుకు కొట్టావు? అనయ్య, నా కాలేజ్కి వచ్చి పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? నాకు వాడికి మధ్య జరిగే గొడవలు నువ్వు పట్టించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. శివ, యూనియన్ గొడవల్లో నాన్నను చంపేస్తే ఏం చేయాలో తెలియని నాకు కాళ్ళన్న అండగా నిలబడి ఆదుకుంటే ఆయన కోసం, ఆయన మీదున్న గౌరవం కోసం ఈ గొడవల్లోకి దిగాను. నాకెలాగూ తప్పవురా ఇవన్నీ. నీకెందుకురా ఈ గొడవలు? బాగా చదువుకో, అర్థమైందా? లోపలికి వెళ్ళు. ఏమయ్యా, నీకు ఆ రోజే చెప్పానా వాళ్ళు వెనకాల రారు అని? ఇప్పుడు వాళ్ళు చావు కొడుతున్నావు. చావడానికైనా సిద్ధపడుతున్నారు కానీ చచ్చినా నీ వైపుకు రారు. ఇవాళ రేపు ఆ విజయకృష్ణ గారు స్టూడెంట్ లీడర్లు తన వైపు తిప్పుకుంటాడు. ఆ తర్వాత నువ్వు నేను ఎదురు బదురు కూర్చుని హరే రామ హరే కృష్ణ హరే రామ అంటూ చెక్క భజన చేసుకోవాలి. వాళ్ళు అసలే వర్కర్స్, వాళ్ళకు వర్కర్స్ యూనియన్. నీతో మాట్లాడిన ఒకటి, ఈ గోడతో మాట్లాడిన ఒకటి. నీకు అసలు చలం లేదంటయ్యా. ముందు ఆడి సంగతి ఏంటో చూడు. దారి కట్టొస్తే నా సొంత అన్నయ్యని వదిలిపెట్ల ఆ విజయ్ కృష్ణ గాడంతా. ఆ విజయ్ కృష్ణ ఏ యూనియన్ల ముందు హీరో అవ్వాలని చూస్తున్నాడో అదే యూనియన్ల ముందు నా విశ్వరూపం వాడికి చూపిస్తా. రౌడీజం, రాజకీయం రెండు రైలు పట్టాలాంటివి. పక్క పక్కనే వెళ్తుండాలి, కలవకూడదు. కలిసాయో రైలు పడిపోద్ది. ప్రతి పనికి ఓ టైము, ఆ టైమును బట్టి స్కెచ్ ఉంటుంది. రమణ గారు, నమ్మండి, నా తడాకా చూపిస్తా. అన్నయ్య పడుతున్న టెన్షన్ చూస్తూ ఉంటే నాకు టెన్షన్ వస్తుంది గీత. నేనెప్పుడు అన్నయ్య పక్క నుండి హెల్ప్ చేద్దామని చూస్తూ ఉంటే అన్నయ్య మాత్రం నన్ను దూరంగా పెట్టినాడు. అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు. అది కాదు శివ, నువ్వు ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అయితే ఎక్కడ నువ్వు తనలా అయిపోతావేమోనని అలా చెప్పుంటారు. లేదు గీత, కాళీగారు పోయిన టైం నుంచి అన్నయ్య మనసులా లేదు. ఎప్పుడేదో ఒక ప్రాబ్లం. ఇప్పటి వరకు నేను ఎప్పుడు మా అన్నయ్యని అలా చూడలేదు తెలుసా. విజయకృష్ణ కాలేజీ స్టూడెంట్స్ తో మీటింగ్ పెట్టుకున్నాడంట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. నువ్వు వెళ్ళి ఆ బాబీని పిలు. ఏంటి సడన్ గా రమ్మన్నావు? ఏం లేదు బాబీ, నీతో పని పడింది. ఏ సెంటర్ ఉన్నాయాలంటే ఈసారి వాడు వీడు కాదు, ఆ విజయకృష్ణని లేపేయాలి. ఏంటి విజయకృష్ణ గాడిన? మా వల్ల కాదు. బాగా ప్రాబ్లం అయిపోయాడు వాడు. రాయ్, ఆడ బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? సిగరెట్ లేదు, మందు లేదు, పైగా కాలేజ్ డేస్ లో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఒకటి. కత్తిపోటు పడ్డా కిలోమీటర్ రాకుండా పరిగెడతాడు. ట్రై చేయరా, ట్రై చేస్తే వాడేం పెద్ద కష్టం కాదు. నా మాట విని ఒక్కసారి ట్రై చేయి. బ్రదరో, చెప్తే అర్థం కాదా నీకు? వాణ్ణి చంపడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వాని చేతిలో కత్తి ఉంటే 10 మందిని నాలాంటి వాళ్ళని హ్యాండిల్ చేస్తాడు. అంత రిస్క్ మేం తీసుకోలేం. రేపు కాలేజీలో మీటింగ్ ఉంది. కనీసం 1000 మంది స్టూడెంట్స్ వస్తారు.
ఏదైనా అడ్వాంటేజ్ దొరుకుతుందేమో చూడు. ఎరా ఏం చేద్దాం? కత్తికి విషం రాసి పోటేస్తే ఒక్క పోటు తగిలిన వాడు బలైపోతాడు. ఒకవేళ మిస్ అయితే మనం పోతాం. నువ్వు మీ అన్నం చంపిన ముందు డబ్బులు ఇవ్వలేదు. ముందు ఆ డబ్బులు ఇవ్వు, దాని తర్వాత ఈ విషయం ఆలోచిస్తాం. ముందు ఈ పని పూర్తి చేయి, రెండు కలిపి ఒకేసారి ఇస్తా. కత్తులు అడిగారా?